వెటకారపు భర్త భక్తురాలైన భార్యతో అన్నట, ఏమోయ్ మాంసం కూర తెచ్చాను బాగా వండవే, ఈరోజు ప్రార్థన చేస్తా అన్నాడంట. వాడు ప్రార్థన చేయడు, మహా వెటకారు పోడు, మిడిమాల పోడు, ఎప్పుడూ తిడుతుంటాడు. ఆమెని తిడతాడు, యేసుప్రభుని కూడా తిడుతుంటాడు, చండాల పోడు. ఏమో ప్రార్థనకి వెళ్తాడు, తెలుసు. సరే ఎంత చెప్పినా మారట్లేదు, ఇక వదిలేద్దాంలో వదిలేశాడు. రోజు మాంసం తెచ్చాడు, బాగా ఫ్రై చేసి బాగా ఏ పెట్టు, నీకెందుకు నేను ప్రార్థన చేస్తా అన్నాడంట. ఏంది ఎప్పుడు అన్నమాట అన్నాడు ఈ చేదస్తుపోడు. ఈ మీడియాలో పోడు ఎప్పుడు తిట్టడమే నన్ను చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. ఏంది నిజంగా చేస్తాడని పిచ్చి తల్లి బ్రహ్మాండంగా ఉండింది కూర. ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో అన్నాడు. పాప అమాయకంగా ముసుకేసుకుంది, కళ్ళు మూసుకుంది. ఇప్పుడు వాడు కూడా కళ్ళు మూయాలిగా. వాడు కూడా అంటున్నాడు ఈ చేతులు ఇట్ట పెట్టి, యేసుప్రభా ఇదిగో మాంసం కూర, ఇది నీది కాదు, నీ బాబుది కాదు. చూడు, ఇది నీది కాదు, నీ బాబుది కాదు. నా కష్టం, కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి డబ్బులు సంపాదించి మార్కెట్కి వెళ్ళి అవి కట్టి ఈ కూర తెచ్చుకొని వండించుకొని తింటున్నా. ఇది నీది కాదో నాదే, ఏమో ఇంతే. ఆమేన్. ఈ మాట అనగానే మా గుండె జల్లుమంది. నీది కాదు, మీ బాబుది కాదు అంటే నీది కాదు, పర్లోక తండ్రిది కూడా కాదు, ఇది నా కష్టం. వీడి మీడియాలో నాశనంగాను, వీడు ఎప్పుడు మారిచేస్తాడు, వీడు నిజంగా ప్రార్థన చేస్తాడేమో అని నేను ఆశపడితే ఇంత మాట అన్నాడు వీడు దరిద్రుడని. ఆమెను అనగానే ముసుగు తీసింది, వాడు కళ్ళు తెరిచాడు. అన్ని నవ్వుతా కింద చూశాడు. ప్లేట్లో ముక్క లేదు, మొత్తం కుక్క తినిపోయింది. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవసరం లేదమ్మే అన్నాడు. యేసుప్రభుది కాదు, ఆయన బాబుది కూడా కాదుగా, నీదేగా, తినో అంది. ఇదేంది అన్నాడు. మరి ఆయన సృష్టించిన మట్టి బొమ్మ నీకు ఇన్ని తెలివితేటలు ఉంటే, నీలాంటి వాడిని ఇట్లాంటి వాడిని కోట్ల మందిని చూసిన వాడికి ఎంత తెలివితేటలు ఉండాలి. నువ్వు మనుషులతో ఆడరా నకరాలు, మనుషులతో చేయరా నువ్వు ఆటలు. ఆయన సృష్టికర్తరా నాయన, ఆయనతో పెట్టుకోకూడదని చెప్పి